సుస్వాగతం. ఒక 10 నిమిషాల పాటు ఇక్కడ హనుమాన్ యొక్క వీరోచిత చరిత్రను మనం తెలుసుకుందాం. అతను ఉద్దేశించి వచ్చినటువంటి ప్రధాన వక్త గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది హిందూ బంధువులకు, చిన్నారి చెల్లెళ్లకు, మరి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఒకసారి జై శ్రీరామ్ నినాదంతో ప్రారంభిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 200 సంవత్సరాల క్రితం రకాలైనటువంటి దోషాలు, అనేక రకాలైనటువంటి సమాజంలో అంటరానితనం లాంటి విద్వేషాలు, వివక్షలు ఇవన్నీ ఏర్పడ్డాయి. దీన్ని తొలగించడం కోసము బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల్ని, అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా భక్తి పేరు మీద ఏకం చేసి ఈ వాళ్ళలో దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించడం కోసం దుర్గామాత నవరాత్రులు ప్రారంభమై అది కూడా దేశమంతా విస్తరించి ప్రజలలో దైవభక్తితో పాటు దేశభక్తిని నింపి వాళ్ళందరినీ కూడా స్వాతంత్రోద్యమంలో పాలు పంచడం కోసం వాళ్ళందరూ పాల్గొనేందుకు చేసినటువంటి మహానుభావులు ఏ రకంగా అయితే తమ శ్రమను, తమ తపస్సునంతా కూడా దేశ మాత కోసం అర్పించారో వాళ్ళ శ్రమ కారణంగా ఈ రోజు 1945 వచ్చింది. 16 రోజులలో దేవాలయానికి 650 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందట. దేని కారణంగా వచ్చింది? 16 రోజులలో కేవలం మందులైన కారణంగా వచ్చింది. అంటే తెలంగాణ యువత ఎటువంటి ప్రయత్నం చేస్తున్నది ఒకసారి మనం ఆలోచించాలా. యువకులందరూ కూడా మత్తుకు అలవాటు పడిపోతున్నారు, మహిళలందరూ కూడా టీవీ సీరియల్కి అలవాటు పడిపోతున్నారు. మరి ఈ దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు కావాలా? దానికి నిర్వహించేటువంటి వాళ్ళే ఈ రోజు బజరంగ దళ కార్యకర్తలు. ఉన్నది అంటే అక్కడ అధర్మం ఉండదు. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ బజరంగ దళ కార్యకర్త ఉంటాడు. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ బజరంగ దళ కార్యకర్త ఉంటాడు. ఎక్కడ అక్రమం ఉంటుందో అక్కడ బజరంగ దళ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి
కార్యకర్తలు తమ శీల నిర్మాణంతో, వ్యక్తిత్వంతో, గొప్ప ప్రవర్తనతో, మంచి అలవాట్లతో సమాజానికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రతినిధుల వెంట దేశంలో ఉన్న యువత నడుస్తుంది. మీరు ఒకసారి చూడండి, దేశం కోసం ఎంతమంది తమ ప్రాణాలను పోతుంది. అట్లా డైనోసార్ జాతికి కూడా నొప్పి తెలియని స్థితి ఏర్పడ్డ కారణంగా ఆ డైనోసార్ అనే జాతి అంతరించిపోయింది. ఈ రోజు మన సమాజం కూడా, మన ధర్మం కూడా డైనోసార్ లాగా ఉంటే జై శ్రీరామ్.